తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆగస్టు 15 నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం కాబోతోంది. శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశాయి. అయితే కొన్ని సందేహాలు అనేది ఉన్నాయి. ఎలా వెళ్ళాలి, ఏ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది, ఏ రూట్లో వెళ్ళేటువంటి బస్సుల్లో ఈ ప్రయాణం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులకి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉందా లేదా అనే విషయాలు చాలా వరకు కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. ఇదే విషయంపైన మాట్లాడదాం. మనతో పాటు ఆర్ఎం జగదీష్ ఉన్నారు. సరే, ఏంటి మీకు వచ్చినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి? ఇప్పటికే 15వ తారీఖున ఈ పథకం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో మీకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్? నమస్తే అండి. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు 5 రకాల బస్సుల్లో మనకు మహిళల్ని ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తున్నాము. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ సిటీ ఆర్డినరీ. మనకు సంబంధించినంత వరకు సిటీ ఆర్డినరీ బస్సులు లేవు. తర్వాత మనకు సప్తగిరి బస్సులు కూడా ఉన్నాయి, కానీ ఆ తిరుమల తిరుపతి మధ్యలో తిరిగేటివి కానీ లేకపోతే మధ్యలో ఇంటర్స్టేట్లో తిరిగే బస్సులు కూడా ఉన్నాయి. అయితే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మనం అనుమతి లేదు. రెండోది నాన్ స్టాప్ బస్సులుగా తిరుగుతున్న ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అనుమతి లేదండి. జిల్లాలో ఎన్ని రూట్లు ఉన్నాయి సార్? ఎన్ని రూట్లకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది? ఇప్పుడు మొత్తం అన్ని రూట్లలో కూడా 177 రూట్లు అంటే మనకి ఏంటంటే 136 రూట్లు అంటున్నాం, కానీ దాదాపుగా బస్సులు నడిచే అన్ని రూట్లలో కూడా ఎక్స్ప్రెస్ బస్సులు నడిచినా, పల్లె వెలుగు బస్సులు నడిచినా అన్ని రూట్లలో నడుస్తున్నాయి. కాబట్టి దాదాపు అన్ని రూట్లలో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకించిన బస్సుల్లో మాత్రం ఇప్పుడు చెన్నై లాంటి బస్సుల్లో ఇంటర్స్టేట్ బస్సులు కాబట్టి అవి మినహాయిస్తే దాదాపు 136 రూట్లలో ప్రయాణానికి ఉచిత ప్రయాణానికి అనుమతి ఉందండి. ఇంకొక కన్ఫ్యూజన్ అంటే ఈ జిల్లాలోనే సంబంధించినటువంటి వారి ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే పరిమితమా, లేకపోతే పక్క జిల్లాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరికైనా సరే ఉంది కాబట్టి మీరు జిల్లాకు పరిమితమైన అంశం కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూపించవచ్చు. ఇంకోటి టికెట్ ఫేర్ అంటే ఎలా ఉండబోతుంది? బస్సు ఎక్కిన తర్వాత మహిళలు ఏ రకంగా అక్కడ ప్రొసీజర్ అంటే? ఇప్పుడు బస్సు టికెట్ అయితే వస్తుంది, దాంట్లో అమౌంట్ వస్తుంది. తర్వాత మహిళలకు రాయితీ, ప్రభుత్వం తరఫున రాయితీ వస్తుంది. ఉదాహరణకి మనకు 100 రూపాయల టికెట్ ధర అనుకోండి, ప్రభుత్వం తరఫున రాయితీ కూడా 100 రూపాయలని దాంట్లో ప్రింట్ అవుతుంది. సో చెల్లించవలసిన మొత్తం కూడా 0 అని వస్తుంది. కాబట్టి ఆ 0 ఫేర్ టికెట్ ఇవ్వబడుతుంది. అంటే ఒక వ్యక్తికి తనకు ప్రయాణం చేయడం వలన ఎంత లబ్ధి పొందినారో ఈజీగా ఆ టికెట్ చూసి తెలుసుకోవచ్చు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు మనకు దాదాపుగా 360 బస్సులలో మనకు ఈ ప్రయాణానికి అనుమతి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చారు. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోమని, అంటే ఉంటుంది కండక్టర్కి సంబంధించి బాడీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు కూడా బస్సులో పూర్తిగా సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని రీజన్స్ తీసుకొని వచ్చి దాన్ని కూడా సెటప్ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు. సో ఆ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి? ఇప్పుడు బస్సులకు సంబంధించినంత వరకు, ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించినంత వరకు మనము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామండి. ఉదాహరణకి సస్పెన్షన్ సిస్టమ్ అంటాను, స్ప్రింగ్స్ సస్పెన్షను, తర్వాత టైర్స్కి సంబంధించినందుకు కానీ, ఫుట్బోర్డ్ ప్రయాణం విషయంలో కానీ కండక్టర్లకు, డ్రైవర్లకు ఇవ్వాల్సిన సూచనలన్నీ కూడా ఇచ్చాం. మా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు వాళ్ళు చెప్పాం. సో మా డిపో మేనేజర్ కూడా ఆ సిబ్బందికి ఇవ్వాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఇచ్చారు. ప్రయాణికులకి సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనేది మా ధ్యేయం అనమాట. గ్యారేజ్లో ఉన్న మెకానిక్ సిబ్బందికి కూడా వాళ్ళు కూడా ఆ సేఫ్టీ, బస్సుకు సంబంధించిన సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి ఏమైనా అవసరమైతే మార్చడం కూడా జరిగిందండి. ఇప్పటివరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ. సో ఇప్పుడు కంప్లీట్గా మారబోతోంది కదా, సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా శిక్షణ తరగతులు కానీ ఇలాంటి అవి ఏమైనా నిర్వహించారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనము టికెట్లు కొట్టిన ప్రతి కండక్టర్ కూడా ఈ టిమ్ మిషన్ వాడకంలో టికెట్ ఎలా కొట్టాలన్న విషయంలో మనము వాళ్ళకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇప్పటివరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు తిరుపతిలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రూట్లలో ఇప్పుడు 5 ఆర్డినరీ సంబంధించినటువంటి 5 కేటగిరీలకు సంబంధించినటువంటి బస్సులను తిప్పేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి, ముఖ్యంగా
మహిళలు బస్సుల్లో ఎక్కిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్కి సంబంధించి అసలు బస్సులో సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే కండక్టర్కి సంబంధించి బాడీ ఓన్కి సంబంధించినటువంటి ఒక కెమెరా కూడా ఉండబోతోంది. సో కంప్లీట్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ మహిళలు వెళ్ళిన తర్వాత 5 రకాలైనటువంటి ఐడెంటిఫికేషన్ చూపించి టికెట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో రాయితీలో వచ్చేటువంటి టికెట్గా అంటే 0 ఫేర్గా టికెట్ అనేది ఉండబోతుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకి సంబంధించి అంటే ఘాట్ రోడ్లో ఎటువంటి ప్రయాణం అనేది ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండబోదు. కంప్లీట్గా సప్తగిరి ఎక్స్ప్రెస్లో టికెట్ ఫేర్ అనేది ఖచ్చితంగా కొనాలని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు చెప్పినటువంటి విషయం. 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి.